హాయ్ అండి, శ్రీస్ కిచెన్కి స్వాగతం. నేను మీ ఉషని. ఈరోజు నేను మనం చిన్నప్పుడు ఇష్టంగా తినే చింతపండు చాక్లెట్ని చేశానండి. ఈ చింతపండు లాలీపాప్స్ అనగానే మనకి చిన్నప్పటి రోజులు గుర్తుకొస్తాయి కదండి వెంటనే. ఎట్లాగైనా ఆ రోజులు వేరండి, చాలా చాలా బాగుంటాయి కదా. బెల్ కొట్టగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏవో ఒకటి కొనుక్కుని తినడం, ఇటువంటి లాలీపాప్స్, చింతపండు చాక్లెట్స్, లాలీపాప్స్ లాంటివి, జామకాయలు అట్లాంటివి కొనుక్కు తినడం భలే ఉండేదండి అసలు ఆ రోజుల్లో. నేను ఎలా చేశానో ఈ వీడియోలో చూపించాను చూడండి. నేను 2 రకాల లాలీపాప్స్ చేశాను చూడండి. ఇవేమో ఎక్కువ రోజులు నిలవ ఉంటాయి. ఇవి నిలవ ఉంటాయి కానీ అప్పటికప్పుడు చేసుకుని తొందరగా చేసుకుని తినేయచ్చు అనమాట. ఒక్క 5 మినిట్స్లో మనం దంచుకోవటం, చేసుకుని తినేసేయటం, అంత ఈజీ ప్రాసెస్ అనమాట ఇది. ఇవైతే ఒక 10 నిమిషాలు టైం పడుతుంది ఎందుకంటే ఉడకపెట్టాలి కదా స్టవ్ మీద మనం, అందుకని ఇది కొంచెం టైం పడుతుంది కానీ ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది. మనకి ఇలా చింతపండుని ఒక కొలతగా తీసుకుందామండి. ముందుగా ఇంకో కొంచెం ఇట్లా మొత్తం ఒక 50 గ్రాములు ఉంటుంది. ఇది తీసేసుకుని ఇది శుభ్రంగా ఇందులో గింజలు పీచులు లేకుండా మనం శుభ్రం చేసుకుందాం. ఇది కొంచెం మొత్తం శుభ్రం చేసేసాను. చూసారా ఎంత పీచులు వచ్చినాయో. ఇలా శుభ్రం చేసేసుకుని మనం ఇందులో వేడి నీళ్ళు పోసుకుని నానబెట్టేసుకుందాం. మరీ ఎక్కువ పోయకుండా ఇది మునిగే వరకు కొంచెం పోస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇది బాగా నానిపోయిందండి. దీన్ని ఇప్పుడు ఈ మిక్సీ జార్లో వేసేసుకుందాం. ఇందులోకి కొంచెం కారం వేసుకుందాం. 1 స్పూన్ కారం, ఒక 1/2 స్పూను సాల్ట్ వేసుకుందాం, 1/2 స్పూను జీలకర్ర పొడి, ఒక 1/2 స్పూను చాట్ మసాలా వేసుకోండి. ఈ చాట్ మసాలా అనేది ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. జీలకర్ర పొడి మాత్రం కంపల్సరీగా వేసుకోండి. దీన్ని ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాం. కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం. ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. ఈ గ్రైండ్ చేసుకునేటప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకోండి, ఉప్పు కారం సరిపోయిందో లేదో. నాకైతే కొంచెం ఉప్పు తక్కువైంది, అందుకని కొంచెం వేసాను. ఒకసారి టేస్ట్ చూసుకోండి. మనం 50 గ్రాముల చింతపండు తీసుకున్నాం కదండి, దానికి డబుల్ తీసుకోవాలన్నమాట మనం. బెల్లం ఒక 100 గ్రాముల బెల్లం తీసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టేసి అందులో బెల్లం వేసేసి 100 గ్రాముల బెల్లం, అందులో కొంచెం నీళ్ళు పోయండి, ఎక్కువ వద్దు. ఇది సిమ్లోనే పెట్టుకుని చేసుకోవాలండి. హైలో పెట్టామంటే మాడిపోతుంది, టేస్ట్ అంతా పోతుంది. అందుకని సిమ్లోనే పెట్టుకుని చేసుకుందాం. ఈ బెల్లం మొత్తం కరిగిపోతే చాలండి, మనకి పాకమేం అవసరం లేదు. ఈ బెల్లం మొత్తం చక్కగా కరిగిపోయింది కదా. ఇప్పుడు మనం ఈ గ్రైండ్ చేసుకుని ఈ చింతపండు గుజ్జుని ఇందులో వేసేసేద్దాం. ఇదంతా బాగా దగ్గరకు వచ్చే వరకు మనం కలుపుతూనే ఉండాలండి. దగ్గరే ఉండి సిమ్లో పెట్టుకుని కలుపుతూ ఉండండి. మాడిపోయిందంటే టేస్ట్ పాడైపోతుంది. ఇది బాగా దగ్గరకు వచ్చేసిందండి, చూసారా. ఇది చల్లారింది అనుకోండి, కొంచెం గట్టి పడుతుంది. ఇంకా మనం ఆఫ్ చేసేద్దాం స్టవ్. ఇట్లా అంటే మనం ఈ గరిటెతోటి ఇట్లా వెంటనే పడకూడదు, స్లోగా, చూసారా ఆగిపోతుంది. అట్లా ఉంటే మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇంకా ఆఫ్ చేసేసా. ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం చాక్లెట్స్ తయారు చేసుకుందాం. దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇది ఆరిపోయిందండి చక్కగా, చూసారా. దీన్ని ఇప్పుడు ఇలా కొంచెం తీసుకుని ఐస్ క్రీమ్, ఈ పుల్లలు ఉంటాయి కదా ఐస్ క్రీమ్ స్పూన్స్, వీటికి ఇట్లా పెట్టేసేసుకోవాలి. పెట్టేసుకుని చక్కగా ఒక పాలిథిన్ పేపర్ తీసుకుని ఇలా పెట్టేసేది. చూసారా ఇంత చక్కగా చింతపండు చాక్లెట్ రెడీ అయిపోయింది. అసలు భలే ఉంటాయండి ఇవి, పుల్ల పుల్లగా తీయగా. ఇలానే రెడీ చేసేసుకున్నాం మనం.
ఇలా ఐస్ క్రీమ్ పుల్లలు లేకపోతే కనుక విడిగా చాక్లెట్స్ లాగైనా మనం పెట్టేసుకోవచ్చు. అది ఎట్లాగో చూపిస్తూ ఉండండి. లేదా దీన్ని ఇలా పెట్టేసేయండి. ఇందులో ఇలా చుట్టేసేసి చాక్లెట్స్ లాగైనా మనం చేసేసుకోవచ్చు. ఇలా చేసేయండి. ఇది ఎక్కువసేపు స్టవ్ మీద ఉంచకండి, మళ్ళీ గట్టిగా అయిపోతుంది. తర్వాత కొంచెం సేపు ఉంచితే ఇలా కొంచెం లూజ్గా ఉన్నప్పుడే తీసేయండి. తర్వాత కొంచెం గట్టి పడుతుంది కాబట్టి మనకి తింటుంటే చక్కగా మరీ గట్టిగా లేకుండా చక్కగా కొంచెం మెత్తగా చక్కగా చీక్కుంటూ తినేయచ్చు. చూసారా, మనం చక్కగా రెడీ చేసేసుకున్నాం. ఈ రెండు చాక్లెట్స్, ఒక 5 లాలీపాప్స్ చక్కగా రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఇంకొక పద్ధతి చెప్తాను మీకు. ఇదైతే ఇంకా అసలు ఒక 5 మినిట్స్ అంతే, మనం స్టవ్ మీద పెట్టే పని లేదు. ఫాస్ట్గా చేసుకుని అప్పటికప్పుడు తినేయాలనిపించినప్పుడు చేసేసుకోవచ్చు. ఇట్లా ఒక చిన్న రోల్ తీసుకోండి, అందులో కొంచెం జీలకర్ర వేసుకోండి, కొంచెం ఒక 1/2 స్పూన్ కారం, కొంచెం ఉప్పు, 1/2 స్పూన్ ఉప్పు వేసి బాగా దంచండి. అది మెత్తగా దంచిన తర్వాత ఇందులో కొంచెం ఈ బెల్లం వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఈ చింతపండు, ఇందులో పీచులు గింజలు ఏం లేకుండా చూసి ఇందులో వేసేసుకోండి. ఇలా మెత్తగా చేసేసుకుని వీటిని మనం ఐస్ క్రీమ్ పుల్లలకి పెట్టేసుకున్నాం. చూసారా, ఇలా ఒక రకంగా చేసుకోవచ్చు. ఇవి కూడా భలే ఉంటాయండి టేస్ట్గా. అవైతే నిలవ ఉంటాయి, ఇవైతే అప్పటికప్పుడు తినేయాలన్నమాట. ఉంటాయి 2-3 రోజులు ఉంటాయి, కాకపోతే వెంటనే తినేయాలి. ఇది తినడానికి చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, వెంటనే చేసుకుని తినేయచ్చు అనమాట. ఇంతేనండి, చింతపండు లాలీపాప్స్ చేయడం అయిపోయింది. టేస్ట్ అయితే భలే ఉంటాయండి. ఇవి పుల్లగా తీయగా కారంగా. చూసారా అసలు ఎంత బాగా వచ్చినాయో. ఇట్లా ఐస్ క్రీమ్ పుల్లలు లేకపోతే ఇట్లా చాక్లెట్స్ లాగా అయినా చేసుకోవచ్చు మనం. ఇది ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు దంచుకుని చేసేసుకోవచ్చు. ఇలా టూత్ పిక్ పెట్టేశాను నేను. చూసారా ఎంత బాగుందో, అసలు నిజం లాలీపాప్ లానే ఉంది కదండి. మీలో ఎంతమంది ఈ లాలీపాప్స్ తిన్నారో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఇవి ఎలా వచ్చినాయో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ, రిలేటివ్స్ అందరికీ. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.